గౌరవ ఓటరుకి అభివందనం. గెలుపు ఓటమి ఓటరే నిర్ణయిస్తాడు. సమర్థులను చట్టసభలకు చేరవేస్తాడు. మన మొదటి ప్రాధాన్యత ఓటు. బ్యాలెట్లో వరుస సంఖ్య 1కి తిన్నగా 1 అంకె వేయాలి. మన కూటమి అభ్యర్థికి అఖండ మెజారిటీ ఇవ్వాలి. జననాయకుడే మన నాయకుడై వేరావత్తుల రాజశేఖరం అన్నె గెలుస్తాడు. మనమంతా మన ఓటునే 1కి తిన్నగా వేద్దాము. మన 2 జిల్లాల పట్టభద్రులకి ప్రతినిధిగా గెలిపిద్దాము. జననాయకుడే మన నాయకుడై వేరావత్తుల రాజశేఖరం అన్నె గెలుస్తాడు. భారతీయ జనతా పార్టీ బలపరచగ కదిలాడు. అన్న చంద్రన్న ఆశీస్సులు మెండుగా పొందాడు. తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాడు. జనసేన పవనన్నలా జనముతో ఉన్నాడు. అందుకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక అయినాడు. ఆ పదలో ముందుంటాడు, పట్టుదలతో పయనిస్తాడు. ఈ సమాజ సేవకుడితడు, మన అందరి వాడైనాడు. మన పడేటి చంటన్న బాటలో తాను నడుస్తాడు. అందరి మన్నలు పొందుతూ అందుబాటులో ఉంటాడు. అరెరే జననాయకుడే మన నాయకుడై వేరావత్తుల రాజశేఖరం అన్నె గెలుస్తాడు. ఏదైన సమయానికి స్పందిస్తాడితడు. ఎమ్మెల్సీగా బాధ్యత తనకిమ్మని అడిగాడు. పట్టభద్రులకులు రక్షించగా పంతం పట్టాడు. పట్టు వదలని విక్రమార్కుడై తానొస్తున్నాడు. మన అందరి గొంతవుతాడు, మన కోసం ప్రశ్నిస్తాడు. ఉపాధ్యాయుల ఉనికికి రేపు తను రక్షణ కల్పిస్తాడు. మన గోదారోల ఆశీసులతో గలగల కదిలాడు. మన బడేటి జంటన్న గెలిపించమంటూ తాను కదిలాడు. మన ఏలూరు ఓటర్లంతా గెలుపుకై కదులుదా, తన గెలుపుకై కదులుదా.